చెల్లెమ్మలందరూ కూడా నమస్కారం. ఇది మొత్తం మహిళా సంఘాలకు సంబంధించిన వార్త పూర్తిగా. మనం ఇక్కడ ఒక వార్త చూస్తున్నాం ఈనాడు పేపర్‌లో మహిళా సంఘాలకు పాడి పశువులని. సో, ఏంది మరి ఈ పథకం ఏంది? ఇది గవర్నమెంటు ఇప్పుడున్న తెలంగాణ గవర్నమెంట్ కొత్తగా పథకం పెట్టిందనమాట. మహిళా సంఘాలకు పాడి పశువులని. సో, ఏంది దీని గురించి అనేది చదువుదాం అన్నమాట. ప్రాజెక్ట్ వివరాలు తెలుసుకుందాం మనం. ఇందిరా డైరీ ప్రాజెక్ట్ కింద ఒక్కొక్కరికి 2 పంపిణీ. అంటే వీళ్ళు ఒక పథకం పెడుతుర్రనమాట. దాని పేరు ఇందిరా డైరీ ప్రాజెక్టు. సో, దాని కింద ఒకరొకరికి 2 ఆవులంట. పాడి పశువులంటే ఆవులు లేదా బర్రెలు ఇస్తారంట. సో, పాల కోసం ఇది మొత్తం మీద. సో, 70% సబ్సిడీ, 30% బ్యాంకు రుణం. మొత్తము ఒక రూ. 1,00,000 అనుకో ఒక ఆవుకి. అందులో రూ. 70,000 గవర్నమెంట్ ఇస్తది. రూ. 30,000 బ్యాంకు ద్వారా లోన్ లభిస్తదనమాట. ఈ మహిళా సంఘాల్లో ఉండే ఈ మహిళలు, అక్కలందరూ గూడా ఎవరు గూడా ఒక్క రూపాయి చేత్తోన కట్టొద్దు. సో, ఈ 30,000 ఇస్తారు గదా! 30,000కు దానికి తగ్గ ఈఎంఐ కడుతున్నారు. నెల నెల కడుతున్నారు లోను. దానికి సంబంధించిన వివరాలు మదిరలో పైలట్ ప్రాజెక్టు. త్వరలో ఇతర ప్రాంతాలకు. మదిర అంటే మన బట్టి విక్రమార్క గారు ఉన్నారు గదా! ఉప ముఖ్యమంత్రి. సో, ఆయన నియోజకవర్గం అనమాట ఇది మదిర. ఖమ్మం జిల్లాలో ఉంది. సో, పైలట్ ప్రాజెక్ట్ అంటే అక్కడ ఉన్న మహిళా సంఘాలందరికీ మొదట ఇచ్చి చూస్తారు. ఇది సక్సెస్ అయితుందా? ఈ పథకం ఎట్లా ఫెయిల్ అయితుంది? ఏమన్నా ఫెయిల్ అయ్యే అవకాశం ఉందా? ఏమేమి ఛాలెంజెస్ వస్తున్నాయి ఆ పథకం అమలు చేస్తుంటే? అవన్నీ గూడా తెలుసుకొని దాన్ని ఎట్లా ఓవర్‌కమ్ అవ్వాలి? ఒకవేళ ఇష్యూ వచ్చిందనుకో ఏదన్నా అట్లా ఓవర్‌కమ్ అవ్వాలి. అంటే ఇంతకుముందు సంఘానికి అని చెప్పేసి సంఘానికి 2 ఇస్తారా? లేకుంటే సంఘంలో 10 మందుంటే 10 మందికి 10 రెంట్ల 20 ఇస్తారా? అనేది ఇక్కడ చేస్తుర్రనమాట. పైలట్ ప్రాజెక్ట్ కింద మధురలో చేస్తుర్రు ఖమ్మం జిల్లాలో. తర్వాత ఇతర ప్రాంతాలకని వార్త ఇచ్చిర్రు. సో, ఇక్కడ చూస్తున్నాం ఈ అక్క నిలబడ్డది. ఎనక బర్రెలు మేస్తున్నాయన్నమాట గేదెలు. సో, పాడి పశువులని చెప్పేసి ఆ పథకం ఒక ఉద్దేశ్యం మొత్తం ఇచ్చారనమాట. చూడొచ్చు మనము. ఇక్కడ రాష్ట్రంలో మహిళా సాధికారత, ఆదాయం పెంపుదల, పాడి అభివృద్ధికి ఊతమిచ్చేందుకు ఇందిరా డైరీ ప్రాజెక్టును చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని కింద రాష్ట్రంలోని మహిళా సహాయక సంఘాల సభ్యులకు ఒక్కొక్కరికి 2 పాడి గేదెలు, గేదెలు అంటే బర్రెలు లేదా ఆవులను పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నదంట. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలో దీనిని పైలట్ ప్రాజెక్ట్‌గా చేపట్టింది. అంటే ఆల్రెడీ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందంట ఇది. సో, రాష్ట్రంలోని కోడంగల్ సహా ఇతర ప్రాంతాలకు దీన్ని విస్తరించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తుంది. కోడంగల్ అంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నాడు కదా! ఇక్కడ కొడంగల్ నుంచి ఎమ్మెల్యే గెలిచిండు. ఇక్కడ చేద్దామంటే మధిర తర్వాత కొడంగల్ చేస్తారంట. రాష్ట్రం మొత్తం మీద చేస్తారు. 119 నియోజకవర్గాలంటే హైదరాబాద్‌లో తప్ప ఈ ఈ జిల్లాలో అన్ని జిల్లాల్లో ఉన్న నియోజకవర్గాలు మొత్తం గూడా చేసే అవకాశం ఉంది. ఈ పథకాన్ని అమలు చేసేటట్టుంది. సో, మరి ఎందుకోసం అంటే ఆ రాష్ట్రంలో పాల కొరత తీవ్రంగా ఉందంట. పాలు దొరకడం లేదంట. సో, రోజు 30,00,000 లీటర్లు వినియోగం అవుతుంటే, అంటే మన తెలంగాణలో ఉండే ప్రజలు 30,00,000 లీటర్లు వాడుతుర్రట. కానీ ప్రభుత్వ రంగ సంస్థ విజయ డైరీకి పాడి రైతులు కేవలం 4,00,000 లీటర్లు సరఫరా చేస్తున్నారట. అంటే రైతులందరూ గూడా ఇప్పుడున్న రైతులు బర్రెలు, గేదెలు, ఆవులు పెంచుకునేటోళ్ళందరూ గూడా కేవలం 4,00,000 లీటర్లు మాత్రమే సరఫరా చేస్తుర్రంట డైరీకి, విజయ డైరీకి. విజయ డైరీ అనేది ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆహ్, పాలు సేకరించి మళ్ళీ అమ్ముతుంటదనమాట ప్రజలకు. సో, అదే అనమాట విజయ డైరీ. సో, దానికి ఇప్పుడు వీళ్ళు కొత్తగా పెడుతున్న పథకం పేరేం పేరు? ఇందిరా డైరీ ప్రాజెక్ట్. ఇందిరా డైరీ ప్రాజెక్ట్ కింద ఇస్తారనమాట. సో, కేవలం 4,00,000 మాత్రమే వస్తున్నాయి. మిగిలిన 24,00,000 లీటర్ల పాలను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. మరి 30,00,000 వాడుతుర్రంటే కేవలం 4,00,000 మాత్రమే ఇక్కడ తెలంగాణలో ఉత్పత్తి అవుతున్నాయి. మిగతాయి ఎక్కడి నుంచి వస్తున్నాయంటే వేరే రాష్ట్రాల నుంచి, గుజరాత్ నుంచి, కర్ణాటక నుంచి, ఈ నందిని మిల్క్ ఏమో కర్ణాటక నుంచి, అమూల్ మిల్క్ గుజరాత్ నుంచి వస్తున్నాయి. వేరే రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నాయని చెప్పి ఇచ్చిరనమాట ఇక్కడ డీటెయిల్స్. సో, ఈ నేపథ్యంలో పాడి పరిశ్రమను ప్రోత్సహించాలని రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సమైక్య ప్రభుత్వాన్ని కోరింది. సో, ఇది పాడి పరిశ్రమ శాఖ ఉంటది గదా! డిపార్ట్‌మెంట్ వాళ్ళు గవర్నమెంట్‌ని కోరిందంట. సార్ మనకు పాలు ఇట్లా 30,00,000 అవసరం ఉంటే రోజుకి 4,00,000 లీటర్లు మాత్రమే గవర్నమెంట్ నుంచి మనకు ఇక్కడ తెలంగాణలో లభ్యమవుతున్నాయి. మిగతాయి అంతా కూడా దిగుమతి చేస్తున్నాం. మనం దీనికి మార్గం ఆలోచించాలంటే ప్రభుత్వం ఈ విధంగా మార్గం ఆలోచించి మరి ఎవరికి పడితే వాళ్ళకిస్తే గాకుండా ఇది మహిళా సంఘాల్లో ఉండే ఇది మహిళలని ప్రోత్సహించాలి. వాళ్ళలో ఒక అవగాహన కలిగించాలని చెప్పేసి ఈ పథకం తీసుకురావడం జరిగింది. సో, దీంతో ప్రభుత్వం ఇందిరా డైరీ ప్రాజెక్ట్‌పై దృష్టి సారించిందనమాట. సో, ఎట్లా పథకం అమలు చేస్తారనేది ఇచ్చిర్రు. ఈ పథకం కింద ప్రతి మండలాన్ని 3 జోన్లుగా విభజిస్తారు.
ప్రతి ప్రతి 10 గ్రామాలకు ఒక యూనిట్ ఏర్పాటు చేస్తారు. ఒక మండలంలో 30 ఊర్లుంటే 3 జోన్‌లు చేస్తారనమాట. 3 జోన్‌లో ఒక జోన్‌లో 10 ఊర్లు ఉంటాయన్నమాట. ఓకే. ఒక 10 గ్రామాలకు ఒక యూనిట్ ఏర్పాటు చేస్తారు. ఒక్కో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యురాలికి 2,00,000 యూనిట్ ధరతో 2 పాడి గేదెలు, ఆవులను అందజేస్తారు. అంటే ఒక్క సంఘంలో 10 మందుంటే 10 మందికి 2 చొప్పున 20,00,000 రూపాయలయితాయన్నమాట. ఒక ఆవు ధర లేదా గేదె ధర రూ. 1,00,000 ఇస్తుంది గవర్నమెంటు. దాని కింద యూనిట్ ధర అంటే ఒక యూనిట్‌లో 2 ఉంటాయి. 2 ఆవులనుండొచ్చు, 2 గేదెలనుండొచ్చు, బర్రెలనుండొచ్చు. సో, ఆ రెండిటి ధర రూ. 2,00,000 అంతా ఇస్తామని ఈళ్ళు డిసైడ్ చేసిరనమాట. ఈ సొమ్ములో రాష్ట్ర ప్రభుత్వము 70% సబ్సిడీ అంటే రూ. 1,40,000 సబ్సిడీ ఇస్తది. మిగిలిన 30% అంటే 60,000 లబ్ధిదారులు వాటాగా బ్యాంకు రుణంగా ఇస్తాయి. అంటే రూ. 2,00,000 అనుకుంటే ఈ ధరని. సో, 70% అన్నందుకు 1,40,000 గవర్నమెంట్ ఇస్తది. మిగిలిన 30%లో 60,000 అయితాయి కదా! 1,30,000 అంటే 2,60,000కి 60,000 కాబట్టి ఆ బ్యాంకుల ద్వారా రుణం ఇప్పిస్తారనమాట. లోన్ ఇప్పిస్తారనమాట. పశువులకు గడ్డి, దానా సరఫరా స్థానిక యువకులకు ప్రభుత్వం ఉపాధి కల్పిస్తుంది. సో, పశువులకు మరి గడ్డి, దానా కావాలి కదా! అది కూడా స్థానికంగా ఉండే నిరుద్యోగ పిల్లల ద్వారా సరఫరా చేయాలని చూస్తుందనమాట. వాళ్ళకొక జాబ్ ఇచ్చినట్టుంటది. ఇక్కడ ఈ రైతులకు గూడా ఇవన్నీ సరఫరా చేసినట్టు ఉంటదని చెప్పేసి గవర్నమెంట్ ఆలోచిస్తుంది. పశువుల ఆరోగ్యం కోసం పశు వైద్యుల ప్రతి నెలా తనిఖీలు చేసి హెల్త్ కార్డులు జారీ చేస్తారు. షెడ్‌లకు సౌర విద్యుత్ సదుపాయాన్ని కల్పిస్తుంది. మరి ఇక్కడ పశువులు ఇస్తుర్రు గవర్నమెంటు ఓకేనా. తర్వాత దాంట్లోకేమన్నా ఆరోగ్యము సుస్తయిందనుకో, పానం సుస్తయితే ఎట్లా అని చెప్పేసి గూడా ఆలోచించింది. ఇచ్చి వదిలేస్తే గాలికి వదిలేస్తే కాదు గదా! గాలికి వదిలేసి మరి ఏమైందని చూస్తే అది యాగమైతదని చెప్పి పథకం. ఇక్కడ ఉండే లోకల్‌లో ఉండే పశువుల డాక్టర్లకు, వాళ్ళ కింద పనిచేసే స్టాఫ్‌కి అందరికి గూడా ఆహ్, క్లియర్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తదంట. ప్రతి నెల ఎళ్లి చెక్ జేసి హెల్త్ కార్డ్ పంపియాలని. మరి ఆవులు లేదా బర్రెలు పెంచుకోనికి షెడ్ ఏర్పాటు చేస్తారు కదా! ఆ షెడ్‌కి గూడా సౌర విద్యుత్ అంటే సోలార్ విద్యుత్ ఏర్పాటు చేస్తదంట. వాళ్ళే అమరుస్తారనమాట. ఇదైతే వివరాలు చూస్తే పథకం మంచిగా అనిపిస్తుంది. దీన్ని ఎంతవరకు వాళ్ళు అమలు చేస్తారనేది చూడాలి. సో, మొత్తం మీద ఈ పాలమూరు జిల్లా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి మొట్టమొదట మన మహబూబ్‌నగర్ జిల్లాలో పాత 64 మండలాల్లో దీన్ని అమలు చేసి రాష్ట్రానికి పైలట్ ప్రాజెక్ట్‌గా చూపిస్తే బాగుంటుండే. ఎందుకంటే 30, 40 ఏళ్ల నుంచి కూడా మహిళా సంఘాల్లో ఉన్నారు. రైతులు, మహిళలందరూ కూడా మహిళా రైతులు వాళ్ళందరికీ ఇస్తే నిజంగా కూడా చానా చక్కటి అవగాహన ఉంది పాలమూరు రైతులకు. వాళ్ళు డెవలప్ అయితారు. డెవలప్ అయిన తర్వాత రాష్ట్రమంతా విస్తరిస్తే బాగుంటది గానీ, సరే పైలట్ ప్రాజెక్ట్ కింద ఖమ్మంలో ఏర్పాటు చేసిర్రు. సో, మన తెలంగాణలో మన మహబూబ్‌నగర్ కూడా త్వరలోనే వస్తదని చెప్పేసి ఆశిద్దాం. సో, మహిళా సంఘాల్లో ఉండే అక్కలు, చెల్లెమ్మలు అందరూ కూడా రెడీగా ఉండండి. ఇంకా ఎవరన్నా మహిళా సంఘాల్లో చేరకుంటే వాళ్ళు చేరాలి. కొత్త సంఘాల్లో చేరి రెడీగా ఉండాలి. ఈ పథకం మన మహబూబ్‌నగర్‌కొచ్చే వరకు ఇంకో 6 నెలలు పట్టొచ్చు, సంవత్సరం పట్టొచ్చు గానీ, అప్పటి వరకు కొత్త సంఘాల్లో సభ్యులై ఉండాలి. ఇంకొక వార్త చాలా మందికి తెలిసిందే. అయినా మళ్ళీ చెప్తున్నా. ఈ మహిళా సంఘాల్లో ఉండే వాళ్ళకి ఒకరొకరికి 10,00,000 వరకు కూడా రుణాలిస్తుర్రు. ఇప్పుడు బ్యాంక్ లోన్ ఇస్తుంది. తర్వాత ఒక్కరొకరికి 10,00,000 ఇన్సూరెన్స్ కల్పిస్తుందనమాట గవర్నమెంటు. సో, ఏ ఒక్క రూపాయి ఈ మహిళా సంఘంలో ఉండేటోళ్ళు ఒక్క రూపాయి కూడా కట్టొద్దనమాట. కట్టకుండా మొత్తం గవర్నమెంటే కట్టి ఇన్సూరెన్స్ కడుతది. సరే అనుకోకుండా ప్రమాదవశాత్తు ఏమన్నా ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళ కుటుంబానికి ఆసరా ఉండాలి. ఇప్పుడు రైతు బీమా అంటే ఉంది. కానీ భూమి ఉంటేనే రైతు బీమా పథకం వర్తిస్తది. అట్లా కాకుండా ఇది మహిళా సంఘంలో ఉంటే 10,00,000 ఇన్సూరెన్స్ ఇస్తుంది. అది కూడా ఏమైనా ప్రమాదవశాత్తు జరిగిందంటే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి చెప్పేసి గవర్నమెంటు మంచిగా అమలు చేస్తుంది. సో, ఇవన్నీ పథకాలు అందాలి ప్రజలకంటే ఈ మహిళలందరూ కూడా మహిళా సంఘాల్లో చేరాలని చెప్పేసి మా ఛానల్ తరపున మేము ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ పథకం వచ్చే వరకు ఇంకా సంవత్సరం కూడా పట్టొచ్చు. ఇంకా లేట్ కూడా కావచ్చు కానీ ఒక మంచి ఉద్దేశ్యంతోన పథకం అయితే పెట్టిర్రు. సో, దానివల్ల 100కి 100 కాకున్నా కనీసం 50% మంది డెవలప్ అయినా గానీ, ప్రభుత్వానికి ఎంతో కొంత అంటే వాళ్ళనుకున్న దానికి లక్ష్యం సాధించినట్టయితది. 30,00,000 లీటర్ల కనీసం 15,00,000 లీటర్ల పాలన డెవలప్ జేయాలనేది గవర్నమెంట్ ఆలోచనగా మనకు కనిపిస్తుందనమాట. సో, చూడాలి మరి ఎప్పుడు నుంచి మహబూబ్‌నగర్‌లో స్టార్ట్ అయితదనేది. సో, అందరూ గూడా మరొకసారి తెలియజేస్తున్నాం. మహిళా సంఘాల్లో ప్రతి ఒక్కరు చేరాలి. అవకాశం ఉన్న అందరూ గూడా 60 ఏండ్ల లోపున్న అందరూ గూడా మహిళలు చేరాలి. కొత్తగా పెళ్ళైన వాళ్ళందరూ గూడా అత్తగారింటికి పోయిన తర్వాత ఆళ్ళ ఊర్లో మాట్లాడి కొత్త సంఘాలు ఫార్మ్ జేసి ఆహ్, అక్కడ ఏపీఎం ఉంటాడు. ప్రతి మండలానికి ఏపీఎం ఉంటాడు. ఆయన ప్రత్యేక చొరవ తీసుకొని
కొత్త సంఘాలు ఏర్పాటు చేసి ఇవన్నీ పథకాలన్నీ కూడా ప్రజలకు అందే విధంగా చూడాలని మేము కోరుకుంటున్నాం.